సినిమా విషయానికి వస్తే నా బిగినింగ్ నుంచి ఏ సినిమా స్టార్ట్ అవ్వడానికైనా సరే రైటింగ్ టీమ్ చాలా ఇంపార్టెంట్. అది పాటలు అవ్వచ్చు, లేకపోతే స్క్రీన్ ప్లే అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, నా రైటింగ్ టీమే నా బలం. పాటల గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మా భాస్కర్ భట్ల అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నువ్వు లేకుండా నా సినిమా పాట ఊహించుకోలేను, నా సినిమా ఊహించుకోలేను. కాసిల్ శ్యామ్ గారితో ఫస్ట్ టైం పనిచేశాను. నా ఫేవరెట్ లిరిసిస్ట్ సాహితీ గారు, కొంచెం ఆరోగ్యరీత్యా ఆయన రాయలేకపోయారు. గురుగారికి ఇక్కడి నుంచే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే వనమాలి గారు నాకు గదలకొండ గణేష్ అప్పటి నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తున్నారు. అండ్ కమింగ్ టు మై రైటింగ్ టీమ్, మై స్క్రీన్ ప్లే టీమ్, రమేష్ రెడ్డి గారు, సతీష్ వేగేష్ణ గారు, అలాగే తన్వి అండ్ దత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా రేర్గా నేను డైలాగ్స్ షేర్ చేసుకుంటాను. గద్దలకొండ గణేష్ అప్పుడు చైతన్య, మధు శ్రీనివాస్ అనే ఇద్దరు వాళ్ళతో నేను షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి ప్రవీణ్ వర్మ అమేజింగ్ డైలాగ్స్ రాశాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ ప్రవీణ్. ఒక డైలాగ్ రైటర్ని, అంటే నేను డైలాగ్ రాసినప్పుడు ఆటోమేటిక్గా డైలాగ్ రైటర్గా ఆలోచిస్తాం కదా, ఒక డైలాగ్ రైటర్ని మెప్పించే డైలాగ్ రైటర్ నువ్వు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్ ఫర్ దిస్ ఫిలిం. మళ్ళీ మర్చిపోతానేమో, ఖచ్చితంగా చెప్పాలి. ఇందాక నుంచి అందరూ ఆగస్టు 15 అంటున్నారు. మీకు దండం పెడతా బాబు. ఆగస్టు 14 ఈవినింగ్ నుంచే ప్రీమే స్టార్ట్. ఆల్రెడీ ఆన్లైన్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. దయచేసి బుకింగ్కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోండి. ఆగస్టు 14 7:05 నుంచి మిస్టర్ బచ్చన్ షోలు స్టార్ట్ అవుతాయి. ఆగస్టు 15 నుంచి మార్నింగ్ షోలతో గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. ఆన్లైన్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆగస్టు 15 ఒక్క మా సినిమానే కాదు, మా గురుగారు పూరి జగన్నాథ్ గారిది, ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని గారిది డబల్ స్మార్ట్ రిలీజ్ అవుతుంది. సో మొహమాట పడకండి, 2 సినిమాలు చూడండి, 2 సినిమాల్ని బ్లాక్ బాస్టర్ చేయండి. మీ అందరినీ వేడుకుంటున్నా 15 తారీఖు రిలీజ్ అయ్యి 2 సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ సినిమా ఏ రికార్డ్ సంగతి తెలియదు, కానీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి అని చూసి ఒక మనిషిని చూసి వచ్చారంటే దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ పూరి గారిని చూసి వచ్చి ఉంటారు. నేను ఈయనకి ఫోన్లో ఎప్పుడు కాంటాక్ట్లో గన్ అని పెడతాను నేను పేరు, స్టార్టింగ్ మీట్ అయినప్పటి నుంచి. ఎందుకంటే హీరోస్ అనేవాళ్ళు బుల్లెట్స్ లాంటి వాళ్ళు, అది పేల్స్తేనే వెళ్తుంది. సో ప్రతి హీరోని, ఎస్పెషలీ నన్ను పేల్చే గన్ను కరెక్ట్గా ఉంటే బుల్లెట్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత ఫోర్స్గా వెళ్తుందో మీరు చూస్తారు. అలాంటిది ఐ థింక్ సార్ మీలాంటి గన్ను ప్రతి యాక్టర్కి అవసరం. అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. లాస్ట్ టైం 5 years బ్యాక్ మీ గురించి ఒకటి చెప్పాను, మళ్ళీ ఎక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ అదే చెప్తా. ఏమండి, మీతో పని చేస్తున్నప్పుడు వచ్చే కిక్ దీనే అమ్మా. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. మై డియర్ ఫ్యాన్స్, ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా. అరే నీకు అది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో, వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన వాళ్ళకి చూస్తున్నారు. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి. మనం హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి, బిర్యానీ బాగుందిరా అనుకుని చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగాలేదంటే మనమే మాకు డౌట్ రాకూడదు. నేను తిన్నాను బాగుంది. అది వాళ్ళ బిర్యానీ అయినా, రేపు సినిమా అయినా, ఎల్లుండి మీ కెరియర్ అయినా, నీకు నచ్చింది నువ్వు చేయి. పక్కనాడు ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవున్నాయి. జనరల్గా అడ్వైస్ ఇవ్వను, నా అనుకున్న వాళ్ళకే అడిగితే వేస్తా. మీరందరూ ఎందుకో నా మనుషులు అనిపించింది, అందుకని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. August 15 థియేటర్లో కలుద్దాం. లవ్ యూ ఆల్.